నమస్కారం ప్రజలారా, నేను మీ తల్వార్ తాతను గుర్తున్నా కదా. ఇక ముచ్చట ఏందంటే మరి ఇక రైతులు మరి ఎండాకాలం వచ్చే పత్తి చేను వేసి అప్పుడు కట్టె ఉడవికే టైం అయింది. మళ్ళా 2 చినుకులు పడితే నాట్లే ఏమంటారు, మళ్ళీ పత్తి వేసే కాలం వస్తుంది. దగ్గర దగ్గర పడ్డది అనుకోరాదురే. కానీ మరి ఇక పోతుంటే మరి జోరు ఎండాకాలంలో కూడా బంతి తోట వేసి ఉంది ఇక్కడ. మరి కలర్ కలర్ పూలు ఉన్నాయి. బంతి తోట వేయాలంటే మరి ఎట్ట ఏడ దొరుకుతాయి ఏంది ఇది అడిగి తెలుసుకుందాం అనుకుంటా రైతుని. ఓ జర చూడుర్రి మరి ఎట్టేస్తాను, మనం కూడా వేద్దాం. ఓ బిల్ల మందం చెప్తే మరి వేయొచ్చు మనం, కానీ మనకు జలబంది ఎట్లా చేస్తాం. రాది అనే కలర్ కలర్ పూలు ఏం పేర్లు, దీంట్లో పేరు ఏమో అంటారుగా, బియ్యం బంతి పూలు, చెడు బంతి పూలు అంటారు. మరి నమస్కారం అయ్యా. నమస్తే అమ్మా నమస్కారం. ఏది ఇది తోట మీదేనా? మాదే. ఎంత ఉంటుంది ఇదే? అరెకరం ఉంటుంది. అరెకరమా? ఏంది మరి అంటే నీళ్లు కావాలి కదా దీంట్లో? ఉండాలి నీళ్ళు ఏంది పోతుంది. ఇది జోరు ఎండాకాలమా మరి ఏంది ఇది? ఏం పూలు ఇవి? దీన్ని ఏమంటారు? ఈ ఎర్ర ఈ పచ్చవి ఉన్నాయి. పచ్చ ఏమో ఒక్కలంటారు. ఒక్కలా? ఒక్కలంటారు ఇతరం పేరు. ఓకే ఓకే, అదే అంటారు. ఇక బంతి పూలు అంటే నాకు ఎరక అందరికి ఎరకే, కానీ పేర్లు ఉన్నాయట. ఏంటి ఏమో పచ్చ ఒక్కలంటారు. ఒక్కలు. ఏమో అశ్వగంధ అంటారు. అశ్వగంధ. ఇంకా అయితే గుండ్లపల్లికి పోయి శేఖర్ రెడ్డి పటేల్ అని ఉంటాడు. ఏడా? గుండ్లపల్లి నల్లగొండ పక్కన. ఓకే ఓకే. ఆయన నర్సరీ పెట్టిండు. ఇక నాకు ఎప్పుడు నార ఆయనే ఇస్తాడు. ఎప్పుడెప్పుడు వేస్తావా? ఇప్పుడు 10 ఏళ్ళ నేను ఏమవుతుంది. 10 ఏళ్ళ నుంచి? 10 ఏళ్ల నుంచి అయింది. అప్పుడు ఈ అగ్రికల్చర్ వాళ్ళు పెద్ద మేడం ఉండే ఒక శ్వేత మేడం. శ్వేత డ్రిప్పులు ఇచ్చింది. డ్రిప్పులు ఇచ్చి మన్సింగ్ పేపర్ ఇచ్చింది. ఇవి పుచ్చేసిన పుచ్చకాడ నుంచి మళ్ళీ బంతి వేసిన. బంతి కాడ నుంచి మళ్ళా ప్రతి ఒక్కటి ఆట వేస్తూనే ఉంటా నేను. ఏదో ఒకటి వేస్తూనే ఉంటావు. అయితే ఇప్పుడు మళ్ళా ఆ శ్వేత మేడం పోయి ఇప్పుడు రామసాగర్ సార్ అని వచ్చిండు. ఆయన కూడా దేవుడు పాపం. నాకు ఈ పేపర్ ఇస్తూనే ఉంటాడు, డ్రిప్పులు ఇస్తూనే ఉంటాడు. ఏదైనా తెగులు వస్తే దానికి సలహా చెప్తాడు, మందు కొట్టమని. వాళ్ళ పుణ్యాన్నే నేను మొత్తం మీద మంచిగా ప్రతి సంవత్సరం నేను పూలు లేనిది ఎప్పుడు ఉంటది. ఇక అంతే, ఏ రోజులలో అయినా పూలు ఉంటాయి. మరి నువ్వు ఈ పూలు పెండిలకు పంపిస్తావా? వాళ్ళే వస్తారు. ఒకళ్ళు 10 కిలోలు 20 క్వింటలు అని వస్తూనే ఉంటారు. తెంపిస్తూనే ఉంటా. క్వింటల్ కావాలన్న వాళ్ళకి ఏమో 60-70 ఇస్తా. ఇప్పుడు 60-70 రూపాయలకు క్వింటల్ కావాలన్న వాళ్ళకి ఇస్తాం. 50 కిలోలు అంటే 80 రూపాయలు 90 రూపాయలు ఇస్తాం. ఇక 10 కిలోలు 11 కిలోలు 20 కిలోలు అంటేనే 100కి ఇస్తాం. ఇంకా 100 రూపాయల కిలో. ఎప్పుడు ఇదే పని అది. మంచిగా ఉంది కానీ ఇక మంచిగానే చేయడం పని ఉంటది. ఇక కష్టం తప్పదులే. ఇక పని అన్నప్పుడు రైతుకు అదే ఆటలో నేను ఇయంగా పోతున్నా. తోట బాగానే ఉంది, మరి ఏం సంగతి, దీని సంగతి తెలుసుకోవాలి. ఓలన్నా పెట్టుకోవాలనుకుంటారు, కానీ ఇప్పుడు నేను కూడా పెట్టుకోవాలనుకుంటా. మాట ఇంటికాడ ఒక మాడి ఉంది. ఏ శాతగాని పాలానికి అక్కడిక్కడ పోలేను. ఈ తోట రకాలు ఉంటేనే కానీ దీన్ని ఎట పెట్టాలో తెలియదు కదా మరి నాకు. ఇంకా మంది ఎక్కియాలన్నా ఇల్లంగానే. ఈ డ్రిప్ ఉందా? ఈ డ్రిప్ లాగా నీళ్ళు వస్తాయి. ఆడ పంప్ ఆన్ చేసిన మందు పైపుకి నూకినంటే మొత్తం మారుతూనే ఉంటది. ఇప్పుడు లోపడంగా పైపులు ఉన్నాయి. పైపులు నీళ్ళు వస్తాయి అల్లంగా. డ్రిప్ ఉంటది, మీ దగ్గర పేపర్ ఉంటది, తడుస్తుంది అన్నట్టు. ఇదంతా కథ నేను అనుకుంటా. నీళ్ళు నువ్వు పైప్ తోటి సందులో వదిలిపెడితే ఇదంతా వారుతుంది. వ్యవహారం మంచిగానే ఉంది. ఇక ఇది మరి రైతన్నలు మరి అక్కడిక్కడ ఏమన్నా చూసేటోళ్ళు చూడరు. మరి బంతినారు ఇది దాంట్లో పేరు ఏమేమో చెప్పగా, ఒక్కలు, శ్వేత, ఏంది ఇది అశ్వగంధ. ఇక రకరకాల పూల పేర్లు ఉంటాయిలే. మనం బియ్యం బంతి పూలు, రిక బంతి పూలు అనగా అప్పట్లో వినేది. ఇప్పుడు కొత్తగా వచ్చినాయి అయ్యా. ఇక పూలు కూడా చెండుకే ఉన్నాయి. మరి ఇటువంటిది వాళ్ళని పెట్టుకోవాలనుకుంటే మరి నల్గొండ పక్కన గుండ్లపల్లి అటు ఆడ ఎప్పుడెప్పుడు ఇస్తాడట. ప్రతి సంవత్సరం 10-15 సంవత్సరాలు ఇచ్చి ఇది వేస్తుండట. నాకు తేనె బాక్సులు ఇచ్చారు, టమాటా బాక్సులు ఇచ్చారు. అదే అవి తేనె 2. ఇప్పుడు తేనె ఉందా? ఉంది. అంటే పురుగు ఈగలు ఉన్నాయి కదా, బుచ్చడు అటు నిండి ఉన్నాయి. మరి ఎట్లా మరి నువ్వు ముట్టుకున్నావా? ఏం కరవాయి. తేనె కావాలంటే ఇస్తావా? తేనె కావాలంటే ఇస్తావా? సారు నాకు ఫోన్ నెంబర్ ఇచ్చిండు. ఆయన చెప్తే ఆయన ఎట్ట లేపాలంటే అట్ట లేపి అమ్ముకుంటా. అంతే. మంచిగా ఉంది. కానీ పేరేం పేరు? ఏర్పుల మల్లె, లెంకలపల్లి. ఏర్పుల మల్లె. చూస్తురా, ఏర్పుల మల్లె, లెంకలపల్లి. మరి
10-15 సంవత్సరాల నుంచి రెగ్యులర్ గా మరి ఆ గుండ్లపల్లి మరి ఆ సార్ దగ్గర పోయి చేస్తుంది కాబట్టి ఎప్పుడెప్పుడు మంచి మంచి ఐటమ్ ఇస్తుంది చెట్లు నాకు ఎరువుకు ఈ కవర్లు ఇచ్చిరు అల్ల ఎరువు పోసుకోమని 10-20 బుట్టలు ఇచ్చిరు టమాటాలు పూలు అమ్ముకోమని నిన్నవన్నే ఇక నాకు ఎప్పుడైనా ఇప్పుడు అగ్రికల్చర్ వాళ్ళ పుణ్యాన్ని వాళ్ళు సలహా చెప్తా ఉంటారు, నేను పెడతా ఉంటా, వాళ్ళు సాయం చేస్తా ఉంటారు. అంతే మంచిగా చేసిన వాళ్ళు మంచిగా అంటారు. పేపర్ కూడా ఇచ్చిర్రు నాకు, డ్రిప్పులు ఇస్తారు, పేపర్ ఇస్తారు. ఇంకా వాళ్ళకి ఆ జీవో ఉన్నంత సేపు నీకు ఏదో సలహా ఇస్తూనే ఉంటారు. ఇది బాగుంది, మళ్ళీ ఇట్లా చేసుకో, ఇది నీకు ఇస్తాం, ఇది చెప్తారు. ఇక వాళ్ళ పుణ్యాన్ని వాళ్ళు కూడా మంచోళ్ళు, మంచిగా ఉండాలి. ఇంకా కూడా చేసుకుంటూ వాళ్ళని ఉంటే మరి నల్గొండ పక్కన గుండ్లపల్లి అట, సార్ పేరు ఏం పేరు? శేఖర్ రెడ్డి పాటిల్ అట. మరి నెంబర్ తీసుకొని ఎవరన్నా ఇతనే చేయాలనుకున్న వాళ్ళు వింటురా. ఇది ప్రజలారా మరి చూస్తూనే ఉండండి. ఇది నల్గొండ జిల్లా చండూరు మండలం నుంచి అరే మరుగుడ మండలం లెంకలపల్లి అంటే మరుగుడ వీటి కదా. నల్లగొండ జిల్లా మరుగుడ మండలం లెంకలపల్లి గ్రామం ఇది. ఇటు 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 తూర్మకాన పోతుంటేనేమో సండూరు పోయేస్తావా, పనమడమకాన పోతుంటేనేమో ఇక మాలు పోతాం కానీ మరుగుడ మాలు అగో ఆ తవ్వలు ఉంది. ఇది లెంకలపల్లి ఊరితల ఇటురా కాటమయ్య గుడి కూడా ఉంది ఈడ. మరి అదే మరి రైతులు ఎక్కడన్నా ఉన్నోళ్ళు చేయాలనుకున్న వాళ్ళు ఇగో ఈ బంతితోట అయితే బాగుంది. వింటురా మరి చూస్తూనే ఉండండి మీ తల్వార్ తాత టీవీ.